సార్, ఆవిడిక్కడికి రావడంలో మీకు ఆవిడలో ఆశ కనపడుతుందేమో, నాకు బాధ్యత కనిపిస్తుంది. వసుదా, మరీ చివరి వరకు తీసుకెళ్ళకు, కళ్ళు తిరుగుతాయి. క్షమించండి సార్, నేను చూసుకోలేదు. వసుదా, వెళ్దామా? సార్, ఇప్పుడే కదా వచ్చాం, కాసేపు ఉండి వెళ్దాం. సార్, ఇక్కడి నుంచి చుట్టూ చూడండి, వ్యూ ఎంత బాగుందో. వసుదా, నాకు తల తిరుగుతుంది, వెనక్కి తిప్పు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంజనీర్ గారు, వర్క్ ఎలా జరుగుతుంది? బానే జరుగుతుంది సార్. తార్ గారు ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టి వర్క్ను త్వరగా ఫినిష్ చేయమన్నారు. తార చెప్పినట్టు చేయండి, తను అంతా కరెక్ట్గానే చెప్తుంది. ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే సార్. సార్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సార్, మీకేం కాలేదు కదా? నీ వల్ల బతికి బయటపడ్డాను వసుదా. యు సేవ్ మై లైఫ్. అయ్యో, బ్లడ్ కడుతుంది వసుదా. పద, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. లేదు సార్, చిన్న దెబ్బే. మిమ్మల్ని రక్షించుకోగలిగాను, నాకు అది చాలు. థ్యాంక్స్ వసుదా. ఈ రోజుల్లో నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆ రోజు నువ్వు అహల్యతో ఉండుంటే తనకేం కాకపోను. మీరంతా నేనేసిన రోడ్లోనే నడుస్తున్నారు. నాకు కావాల్సిందే ఇదే. ఇప్పుడు మీ దృష్టిలో నేను దేవతను.
తారా మేడం, ఇదిగోండి ఫైల్. సృజన మేడం ఇచ్చారు. సృజన వాళ్ళు బయలుదేరారా? ఆల్రెడీ వెళ్ళిపోయారు మేడం. వసుదేవ్ గారితో కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆశ్రమానికి వెళ్లారు శ్రీకర్. అహల్య మేడం జ్ఞాపకార్థం ఆశ్రమానికి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇస్తున్నారంట. తారా మేడం, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తుంది. ఇక్కడైతే అటెండర్గా ఏదో ఒక ఉద్యోగం ఉంటే ఇవ్వండి. అటెండర్ ఉద్యోగమా? నీ చేత కాఫీలు టీలు తెప్పించామని తెలిస్తే సృజన మమ్మల్ని తిడుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో మెంబర్గా చూస్తోంది. మీరు చెప్పింది కరెక్టే సార్. సృజన మేడం నన్ను వాళ్ళ ఇంట్లో మెంబర్గానే చూస్తారు. తన పక్కన కూర్చొని అన్నం తినమంటారు. ఏది తింటే అదే నాకు పెడతారు. ఈ రోజుల్లో ఇలా ఎవరుంటారు చెప్పండి? నాకు అర్థమైంది. ఏంటి? గోపిని ఖాళీగా ఇంట్లో ఉంచడం కంటే ఏదో ఒక జాబ్లో ఆఫీస్లో ఉంచడమే మంచిది. నాకు అలాగే అనిపిస్తోంది. మీకు అలాగే అనిపిస్తుందా? అమ్మయ్యా, నాకైతే ఉద్యోగం వచ్చేసినట్టే. ఏంటి అలా చూస్తున్నారు? చూడండి, గోపికి గతం గుర్తులేదు. గతంలో అతనికి లవర్ ఉందో భార్య ఉందో మనకి తెలియదు. మీరు లైన్ వేసినా టైం వేస్ట్. అర్థమైందా? పని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రమోషన్స్ వస్తాయి. ఇలా లైన్ వేసుకుంటూ కూర్చుంటే ఆఫీస్ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఏంటే అలా వార్నింగ్ ఇచ్చింది? ఆవిడకేం పెళ్ళయి పిల్లాడున్నాడు. మన బాధలు ఆవిడకేం తెలుస్తాయి? కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం. పాపమునే కడగాలంటే పాశము విసురు